వాళ్ళనే అంతేవాసులని కూడా అంటారు. అంటే గురువుతో చాలా సాన్నిహిత్య సంబంధం ఉంటుంది వాళ్ళకి. ఆ సాన్నిహిత్య సంబంధంలో ఎలాంటి సంబంధం ఉంటుందంటే గురువుగారు తిట్టినా మాట్లాడకుండా తలకాయ ఉంచుకుపోగలిగినటువంటి సంబంధం ఉంటుంది. అంతేగాని ఈయన నన్ను తిట్టారా అనుకునేవాడు శిష్యుడు అవడు. కాబట్టి శిష్యుడు అనే పదం చాలా ఉత్కృష్టమైన పదం. ఎవరు కూడా అందుకని షిరిడి సాయిబాబా కానీ మాస్టర్ ఈకే గారు కానీ ఎవరు కూడా వీరు నా శిష్యులు అని చెప్పలేదు. మాస్టర్ గారు ఏం చెప్పేవారంటే ఈకే గారు, వీళ్ళందరూ నన్ను గురువు గారు అనుకుంటున్నారు కానీ నాకు శిష్యులు ఎవరూ లేరనేవారు. మాస్టర్ గారు మేమందరం ఆయన్ని మా గురువుగారు అని చెప్పేవాళ్ళం కానీ ఆయన మాత్రం ఇతను నా శిష్యుడు అని చెప్పేవారు కాదు. ఎందుకంటే శిష్యులు అనేవాళ్ళు ఆయన మనసులో ఉంటారు కానీ బయటికి చెప్పరు. వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు, హ్యాండ్ఫుల్ ఉంటారు. వాళ్ళు దూషణ భూషణాదులకు అతీతంగా ఉంటారు. నువ్వు చేసింది తప్పోయ్ శిష్యుడి దగ్గర అయితే మొహమాటం ఉండదు. గురువుగారికి నువ్వు చేసింది తప్పోయ్ అని కూడా చెప్పేస్తారు. భక్తుల దగ్గర అయితే చెప్పరు. లైబ్రరీకి బాగుందో అంటారు. భక్తుల దగ్గర అయితే బాగుందో అంటారు. మాస్టర్ గారి దగ్గరికి ఎవరన్నా వెళ్ళి మాస్టర్ ఇలా చేస్తున్నారు ఏంటంటే చాలా బాగుందో అలాగే చేయమన్నారు. మళ్ళీ ఇంకోటి వెళ్ళి మీరు చేయమన్నారట కదండి చాలా బాగుందన్నారు, మరి ఆయన మీరు చెప్పారంటున్నారు, నేను ఎక్కడ చెప్పాను అన్నారు. అదేంటి మీరే కదండి బాగుంది చేయమని అన్నారు. ఆయన నన్ను నేను చేస్తున్నానన్నాడు కానీ నేనేం చేయాలని అడగలేదు కదా, అందుకని నాకు సంబంధం లేదన్న. కాబట్టి అలా కొంతమందినే ఆయన సలహాలు కానీ సంప్రదింపులు కానీ ఇచ్చేవారు. ఎందుకంటే అసలైన గురువు ఎవరికి సలహాలు ఇవ్వరు. వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో తెలుసుకొని అప్పుడు వాళ్ళు చెప్పిన దానికి సరే అంటారు. అంతే. మా మాస్టర్ గారితో మాకున్న సంబంధం అదే. ఈకే గారిని మేము ఆయన అంతేవాసుల్లో నేను ఒకడిని అని నేను చెప్పుకోవడం కాకుండా ఆయనే చెప్పారు. ఒక సందర్భంలో ఏమైందంటే మేము మాస్టర్ గారిని మా ఇంటికి పాదపూజ చేయడానికి రమ్మని పిలిచాం. పిలిస్తే మాస్టర్ గారు సరే వస్తానన్నారు. సరే అప్పుడు నేను వెళ్ళి మాస్టర్ గారు విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర ఉన్నారు. ఉంటే మాస్టర్ గారు మీరు మా ఇంటికి వస్తానన్నారు కదా అంటే వస్తున్నాను అన్నారు. ఈ లోపల కొంతమంది విజయవాడలో మాస్టర్ గారు మాతో వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు, మేము వంటలు కూడా చేయిస్తున్నాం 100 మందికి, మీ ఇంటికి ఎట్లా వస్తారు? మేమేం చెబుతాం, మాకు అదంతా తెలియదండి, మా ఇంటికి వస్తా అన్నారు, అంతవరకే తెలిసిన. సరే అయిపోయింది, మా ఇంటికి వచ్చారు, పాదపూజ చేసాం, అంతా అయిపోయింది. సాయంత్రం ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ ముందే వీళ్ళందరూ డిసైడ్ చేసుకున్నారు. ఏమనంటే మేము 100 మంది వంట చేసుకొని మీకోసం చూస్తూ ఉంటే మీరు పురుషోత్తం గారికి ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అని అడగడానికి రెడీ అయినారు వాళ్ళు. మాస్టర్ గారికి ఆ విషయం ముందే తెలుసు. అంటే గురువులకి సిచ్యువేషన్ బట్టి అక్కడ ఏం జరుగుతుందనేది తెలియడం అనేది పెద్ద విశేషం కాదు. వాళ్ళు చెప్పక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఫస్ట్ సెంటెన్స్ ఆయన ఏమన్నారంటే మాట్లాడుతూ, కొంతమంది అనుకుంటారు నేను పురుషోత్తం గారింటికి ఎందుకు వెళ్ళానని. నా కుటుంబంలో ఒక సభ్యుడు పురుషోత్తం, కాబట్టి ఆయనతో మీకెవరికి పోటీ లేదండి. ఇంకెవరు మాట్లాడలేదు.
ఇంకెవరు మాట్లాడలేదు. కాబట్టి మాస్టర్ గారికి ఎవరు ఎలా మాట్లాడతారో, ఎవరు ఎలా చేస్తారో అన్నీ తెలుసు. అసలైన గురువుకి ఇవన్నీ తెలియడం పెద్ద విశేషం కాదు. ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి, ప్రతి వాళ్ళకి వాళ్ళు గైడెన్స్ ఇవ్వగలిగారు అంటే వాళ్ళకి అవన్నీ విషయాలు తెలుస్తాయి. అంతేగాని ప్రతి వాడిని కూర్చోబెట్టి నువ్వు రోజు ఇట్లా చేయి, నీకు ఇది మంచిది, రోజు విష్ణు సహస్రనామం చదువు, లలితా సహస్రనామం చదువు అని చెప్పడం మొదలెట్టారనుకోండి, ఆ శిష్యుడు ఏమనుకుంటాడంటే, ఆ భక్తుడు ఈయనకి ఏం పని లేదు, రోజు వచ్చినప్పటి నుంచి నువ్వు విష్ణు సహస్రనామం చదువు, నువ్వు లలితా సహస్రనామం చదువు అని చెబుతున్నాడు, ఈయనకి ఎవరు చెప్తే వినేవాళ్ళు కనిపించడం లేదు, కానీ మనకు చెబుతున్నారు అనుకుంటారు. అందుకని ఏ గురువు కూడా ఎప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్గా ఇవ్వరు. వాళ్ళని కొంతకాలం చూసి వాళ్ళు ఒక లైన్లో ఉన్నారు, మనం చెప్తే వినే స్థితిలో ఉన్నారు అని వాళ్ళకి అనిపిస్తేనే వాళ్ళకి ఏదైనా చెబుతారు. కానీ ప్రతి వాడిని పిలిచి నువ్వు ఇలా చేసుకో బాగుంటుంది, నీకు ఇది మంచిది, ఎందుకంటే ఇది నా అనుభవం కాబట్టి చెబుతున్నాను. నేను పుస్తకంలో చదివింది కానీ ఏది కాదు, మాకు ఈకే గారితో ఉన్న అనుభవం, ఆయన చుట్టూ వచ్చే వాళ్ళతో ఆయన మాట్లాడే పద్ధతి, ఇవన్నీ చూసి కొన్ని సంవత్సరాలు అనుభవంగా నేను ఈ మాటలు చెబుతున్నాను. కాబట్టి గురువు ఏ శిష్యుడు ఎటువంటి వాడు ఆటోమేటిక్గా తెలుస్తుంది గురువుకి. కానీ శిష్యుడికి మాత్రం ఆయన నన్నే నమ్మాడు, నేనంటేనే ఆయనకి ఇష్టం అనే ఆలోచనలోనే ఉంటాడు. కానీ ఈయనకు అందరూ ఇష్టలే అనే సంగతి ఉండదు. మీరు ఈకే గారిని గురించి అడగండి, నేను ఏ మాట చెప్పానో అందరూ అదే మాట చెబుతారు. మాస్టర్ గారు నాకు చాలా దగ్గరండి అనే చెబుతారు. కాబట్టి గురు శిష్య సంబంధం అనేటువంటిది చాలా కష్టమైన విషయం. అలా గురువు దగ్గర ఉండడం కూడా చాలా కష్టం. అలా ఉండేవాళ్ళు ఒక్కోసారి గురువుని గురించి తిట్టుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. మీరేం ఆశ్చర్యపోకర్లేదు. అదేంటండి గురువు గారిని ఎట్లా తిడతాం కాదు, ఆటోమేటిక్గా తిడతారు. అంటే ఆయన బిహేవియర్ మీకు నచ్చదు. ఆయన మిమ్మల్ని ఒక్కోసారి ఒక చీడ పురుగులాగా కూడా చూస్తారు. ఏ మనిషిని అయినా ఒకటి చీడ పురుగులాగా చూస్తే ఎంత గురువు అయినా వాళ్ళ దగ్గర పోవడానికి మనకి ఇష్టపడతారు. ఎంత అహంకారం ఉంటుంది మనలో, మనం యాక్సెప్ట్ చేయలేము. ఇంత అహంకారం ఉందని ఎవరైనా చెబితే మీరు అట్లాగే అంటారండి, నాకేం అహంకారం లేదంటారు. కానీ ఆ గురువుకు తెలుస్తుంది వీళ్ళకి అహంకారం ఉందా లేదా, వీళ్ళేంటి. ఆ టెస్ట్ చేయడం కోసమే ఇట్లాంటి పరీక్షలు అన్నీ పెడతారు. మాస్టర్ గారు రెండు ఒకసారి నేను వెళ్తే నువ్వు ఎందుకు పనికిరావు అన్నారు. అందుట్లో నాకేంటంటే చాలా ఆత్మాభిమానం ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎవరన్నా ఏదన్నా అంటే పడే తత్వం కాదు నాది. అయినా ఆయన దగ్గర దండం పెట్టేశాడు. ఏమైందిట, ఎందుకని ఆయన అంటే మనం పడాలి అని ఒక్కోసారి పౌరుషం వచ్చేది నాకు. మరి మళ్ళీ ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి ఆ పౌరుషం అంతా పక్కకు పోయేది. మనం పోగొట్టుకోవాలంటే పోగొట్టుకోలేము. గురువే మీకు అనుగ్రహం ఇస్తేనే మీరు పోగొట్టుకోగలుగుతారు. కానీ గురువు అనుగ్రహం లేకపోతే మీ సొంతంగా మీరు ఏం చేయదలుచుకున్నా ఏం చేయలేరు. అది అసలైన శిష్యుడికి తెలుస్తుంది, భక్తులకు తెలియదు. భక్తులంటే ఆయన చెప్పిందంతా వినడం, ఆయన పూజ చేయమంటే చేయడం, అభిషేకం చేయమంటే చేయడం, హోమం చేయమంటే చేయడం, ఇవన్నీ వేరు, శిష్యుడు వేరు. మీకు చిన్న కథ చెబుతాను. ఓ గురువు గారికి 4 శిష్యులు ఉన్నారు. ఇంకొకడు 5వ శిష్యుడు ఉన్నాడు. వాడు ఏం వినడు చేయడు, ఏమీ లేదు. ఈ 4 శిష్యులు ఆయన చెప్పిన పాఠం అంతా జాగ్రత్తగా రాసుకుంటుంటారు, అన్నీ రోజు రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు, అన్నీ చేస్తుంటారు. 5వ వాడు మాత్రం అంత అటెంటివ్గా ఉన్నట్టు ఏం కనిపించడు.
వీళ్ళందరూ అనుకున్నారు ఈ పనికిరాని శిష్యుడు ఇతను, మనమే గురువు గారికి చాలా అత్యంత ముఖ్యమైన శిష్యులు. సరే ఓ రోజు ఆ శిష్యుని పిలిచారు గురువుగారు. పిలిచి, నా పొలం ఉంది కదా అక్కడ, ఆ పొలంలో ఊరికి నీళ్ళు పోతున్నాయి, ఏదన్నా కట్టేసి ఆ నీళ్లు పోకుండా చూడమని. వెళ్ళొచ్చు మరి టైం. సరే వెళ్ళాడు. ఆ మట్టి, ఆ రాళ్ళు అవన్నీ అక్కడ పెట్టాడు, చేశాడు, అవన్నీ చేశాడు. ఇంకా నీళ్ళు పోతూనే ఉన్నాయి. అప్పుడు ఏం చేశాడంటే అడ్డంగా పడుకున్నాడు అక్కడ. అప్పుడు నీళ్ళు పోవడం అయింది. ఆ రోజు అయిపోయింది, మర్నాడు అయిపోయింది, ఆ శిష్యుడు కనిపించడు. ఈ గురుగారు ఎవరినో ఒకటి పిలిచి, ఒరేయ్ వాడు 3 రోజులు అయింది వెళ్ళి, ఏమైపోయినాడో తెలియదు, మరి మీరు పోయి చూసి రండి వాడు ఏమైంది. సరే మరికి పోయి చూస్తే అక్కడ అడ్డంగా పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే గురువుగారు పిలుస్తున్నారు నిన్ను. ముందు ఎవరు పోయి చెప్పారు గురువుగారికి, వాడు అలా పడుకొని ఉన్నాడండి, అయితే నేను రమ్మన్నానని చెప్పన్నాడు గురువుగారు. సరే వెళ్ళి గురువుగారు నేను రమ్మంటున్నారు. ఉలకలేదు పలకలేదు, రాలేదు, అటకి కూర్చున్నాడు. ఆయన కోపం వస్తుంది రాబోతే అన్నారు, అయినా పలకలేదు. ఎన్ని రకాలుగా చెప్పి చూసినా అసలు కదలలేదు మనిషి. సరే ఆ విషయం వచ్చి గురువుగారికి చెప్పారు. మీరు ఎంత మంచి శిష్యుడు అన్నారు, మేము ఎన్నిసార్లు మీరు కోపం వస్తుందని చెప్పినా, ఏం చెప్పినా, మీరు పిలిచారని చెప్పినా అసలు రావటం లేదండి. సరే గురువుగారే బయలుదేరారు ఈ శిష్యులను తీసుకొని. ఏంటి నేను పిలిస్తే రానన్నావట అన్న. అవునండి రానన్నాను. ఎందుకని? మీరు నాకు 2 ఆజ్ఞలు ఇచ్చారు. ఒకటి నీళ్లు పోకుండా చూడమని ఒకటి, రెండోది రమ్మని ఒకటి. నేను మొదటి ఆజ్ఞ పాలించాలంటే నేను లేచి వస్తే నీళ్ళు పోతాయి. కాబట్టి నేను రాలేదు. అప్పుడు వీళ్ళందరికీ చూపెట్టాడు, చూసావా వాడు ఎట్లాంటి వాడిని. కాబట్టి గురువు ఆజ్ఞ పాలించడం వేరు, ఏమైనా అవుతుందేమో అని మన సొంత ఆలోచన పెట్టుకొని ఆలోచించడం వేరు. అంత నిష్పక్షపాతంగా ఉండగలగాలి అంటే గురువు అనుగ్రహం ఉండాలి. లేకపోతే గురుగారు రమ్మన్నారు కదా పోతే సరిపోతుంది. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం. అలాగే మీకు తెలిసే ఉంటుంది, ఓ టిబెటన్ మాస్టర్ ఉన్నాడు మిలారేప అని. ఆ మిలారేప ఎలాంటి వాడంటే వడగళ్ళ వాన కురిపించేవాడు. జొన్న కంకులు పండుతున్నటువంటి పొలం మీద వడగళ్ళ వాన కురిపించేవాడు. దాంతో ఆ పొలాలన్నీ నాశనం అయిపోయేవి. వాళ్ళందరూ ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఈయన సంతోషించేవాడు. వ్యాపారి ఎంతమంది ఎక్కువ ఏడిస్తే ఈయనకంత సంతోషం. సరే కొన్ని రోజులు ఇలా జరుగుతుంటే ఒక గురువు గారు ఎవరో కనిపించారు. కనిపించి, నువ్వు చాలా పాపం చేస్తున్నావు, ఈ పాపం నుంచి నువ్వు బయటపడడానికి నీకు అంత సులభం కాదు, నువ్వు అలా తూర్పును వెళ్తే నీకు ఒక గురువు గారు కనిపిస్తారు, ఆయన నీ గురువు, ఆయన పోయి అడుగు, నీ పాపం పోవడానికి మార్గం చెప్పు. సరే ఎత్తుక్కుంటూ ఆయన దగ్గర పోయాడు. పోతే నన్ను శిష్యుడిగా స్వీకరించమన్నాడు. సరే నేను చెప్పింది చేస్తావా అని. చేస్తాను. మరి పాపం పోవాలి కదా, గురువుగారి శిష్యరికం కావాలి. ఇంకా ఆయన చెప్పింది చేయకపోతే ఇంక చేసేది ఉంది, ఏం చేయలేదు. సరే చేస్తాను. ఏం చేయమంటారని తీసుకెళ్ళాడు. ఓ చోట పెద్ద మట్టి ఉంది, ఇంకో చోటికి తీసుకెళ్ళాడు. పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. ఈ బండరాళ్లతోటి ఈ మట్టిని ఉపయోగించి
నాకు ఇల్లు కట్టి పెట్టమన్నాడు. 10 మంది కూలీలు పెట్టి కట్టిస్తాను అన్నాడు. కూలీలు పెట్టి కట్టించడం కాదు, మొత్తం నువ్వే చేయాలి. అంటే ఇంకొక్కడు వేలేయడానికి వీలేదు. అంటే పాపం నానా తంటాలు పడి ఆ రాళ్ళన్నీ తీసుకొని ఆ మట్టి అంతా తీసుకెళ్ళి ఒక చోట ఆయన చెప్పినట్టు ఇల్లు కట్టించాడు. ఇల్లు కట్టించిన తర్వాత ఈయన ఏమనుకున్నాడు, ఉపదేశం ఇస్తాడు నాకు, పర్వాలేదు అంటే. వాళ్ళకి ఏంటంటే గురుదక్షిణ కింద జొన్నపిండి అది తీసుకుపోతాడు అన్నమాట. ఈయన జొన్నపిండి తీసుకెళ్ళి ఆయన దగ్గర పోయాడు. ఇంత సులభంగా నీకు మంత్రం చెబుతాను అనుకున్నావా? నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదన్నాడు. ఇదేంటంటే మీరే చెప్పారు కదా, నేను చెప్పింది బలాన్ చోట కట్టమన్నాను కానీ ఇక్కడ కట్టమని లేదు, కాబట్టి ఇది తీసి అక్కడ కట్టమన్నాడు. మళ్ళీ ఈ మట్టి అంతా కొట్టేసి ఈ రాళ్ళన్నీ తీసి ఇవన్నీ తీయాలంటే ఎంత ఒళ్ళంతా ఇదైపోతుంది, రక్తసిక్తం అయిపోతుంది. మళ్ళీ తీసిపోయి అక్కడ కట్టాడు. కట్టిన తర్వాత మళ్ళీ క్యూలో నిల్చున్నాడు ఉపదేశం కోసం. జొన్నపిండి అవి తీసుకొని పోయాడు. క్యూలో నిల్చుంటే రాగానే ఎదురు పడంగానే తలకన్నాడు. ఈయనకి ఏం చేయాల్సి అసలు ఆయన చెప్పిన మంది చేస్తూనే ఉన్నాడు. నేను ఇంత కష్టపడి సంపాదించినటువంటి మంత్రాన్ని నీకు ఈ మాత్రాన్ని చెబుతానని చెప్పమన్నాడు. సరే ఇంక ఖిన్నుడైపోయి ఇంకా లాభం లేదనుకుంటే అప్పుడు ఆయన భార్య అడిగింది, ఏమనంటే పాపం వాడంత కష్టపెడుతున్నాడు, నువ్వు చెప్పిందవన్నీ చేస్తున్నాడు, మరి ఇప్పటికైనా అనుగ్రహించి మంత్రం చేస్తే సరిపోతుంది కదా అంటే అప్పుడు ఆయన చెప్పాడు, వీడు ఎన్ని పాపాలు చేశాడు, ఎంతమంది ఏడిస్తే వీడు సంతోషపడ్డాడు, కాబట్టి ఆ పాపాలన్నీ పోవాలని నేను చేశాను, అంతేగాని వాడి మీద నాకు కోపం కాదని. ఆయన తర్వాత ఒక పెద్ద మహా యోగి అయినాడు. మిలారేప భరద్వాజ్ గారు రాశారు మిలారేప జీవిత చరిత్ర. కాబట్టి గురువులు శిష్యులు అంటే అలాంటివి చదివితేనే ఆ గురు శిష్య సంబంధం తెలుస్తుంది. మా గురువు గారండి అని చెప్పడం వేరు, ఆ గురువు గారితో అలా అనుబంధంగా ఉండడం వేరు. మాకు విజయవాడకి మాస్టర్ గారు వైజాగ్ నుంచి రైల్లో వచ్చి సినిమాకి వెళ్ళి రాత్రి 1 గంటకు వచ్చేవారు మా ఇంటికి. పురుషోత్తం ఏం చేస్తున్నాం, ఏం చేస్తాం, పడుకొని నిద్రపోతున్నాను, మనం బయటికి పోవాలి అని. అప్పుడు స్కూటర్ తీసుకొని మన్నాడు పొద్దునే ఒక ప్రోగ్రాం ఉంది మాకు, తెనాలి రామకృష్ణ జయంతి అని. 3 రోజులు మాస్టర్ గారు కార్యక్రమాలు నడిపించమనేవారు. దానికి సంబంధించిన విషయాలన్నీ అందరినీ కలవడం అనేది రాత్రి 1 గంట దగ్గర నుంచి తెల్లవారు 6 దాకా తిరగడమే. తిరిగి 6ంటికి ఇంటికి రావడం. అలా ఆయన ఎప్పుడు వచ్చేవారో తెలియదు, ఎప్పుడు బయటికి వెళ్ళేవాళ్ళం తెలియదు. ఆయన ప్రతిరోజు ఎప్పుడన్నా వైజాగ్ నుంచి విజయవాడ వస్తే ఆయన వచ్చే ట్రైను 1:30 అర్ధరాత్రి, ఆయన వెళ్ళే ట్రైను 2:30 కోలార్. మాకెంత చేదస్తూ ఉండేదంటే ఆయన ఏదో రైల్లో కూర్చోబెడితే సరిపోతుంది కదా, ఆయన రైలు కదిలేదాకా అక్కడే కూర్చున్నాడు. అది లేట్ అయితే 1 గంట లేట్ అయినా అక్కడే కూర్చోడు. అంటే చూసేవాళ్ళకి అనిపిస్తుంది ఇది ఒక పెచ్చదనం అనిపిస్తుంది. అందుకే నేను చెప్పాక అసలైన ఆధ్యాత్మికతకు వచ్చినప్పుడు పెచ్చదనమే కనిపిస్తుంది. వాళ్ళకి రేషనలిజం ఉండదు. ఏంటి ఎందుకండి కూర్చొని మీరేం సాధిస్తారు, ఆయన బండి ఎక్కాడు ఎటాకు వెళ్తాడు, మీరేం చేస్తారు, అలా కాదులేండి. నేనును మాస్టర్ గారి బావమరిది మేనమామ కొడుకు ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయన నేను
ఒక గంట లేట్ అయిందనుకోండి, ప్లాట్ఫామ్ మీద ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆ మూలకి తిరిగేవాడు. బండి వచ్చిన తర్వాత మాస్టర్ గారిని రిసీవ్ చేసుకొని తీసుకొచ్చేవాడు. ఆయన ఏం మమ్మల్ని రమ్మనమని లేదు. అదే నేను చెప్పాక పిచ్చదనం అంటే, ఆయన చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, అది తీసుకురావాలి. అట్లా ఆ అనుబంధం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ వాడు పిచ్చోడి కింద లెక్కిస్తుంది. ఎందుకంటే వాడు చేసే పనులన్నీ తలా తోక ఉండవు. అప్పుడు కానీ మీకు అసలైనటువంటి ఆ శిష్యరికం అంటే ఏమిటో, ఆ ఇదంటే ఏమిటో తెలుస్తుంది. అంతేగాని ఏదో ఒకసారి కనిపించి ఒక దండం పెట్టి ఆ గుడికి వెళ్ళావా ఏంటో వెళ్ళొచ్చి ఇట్లా చేస్తే కాదు. వాళ్ళతో తాదాప్యగా వాళ్ళతో ఉండి వాళ్ళతో తిరుగుతూ 24 గంటలు ఎవరైతే ఒక గురువుతో సామీప్యంగా ఉండగలుగుతారో వాళ్ళకే అసలైనటువంటి ఆ గురు శిష్య రహస్యం తెలుస్తుంది. అలా ఉండాలన్నా ఉండలేము, ఎందుకంటే గురువు పర్మిషన్ కావాలి అలా ఉండాలంటే. అయితే నేను ఉంటానంటే నువ్వు వదిలేవాయి, నేను పోతాను అన్నారనుకోండి, మీరేం గురువుతో వెళ్ళలేరు. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మీరు వాళ్ళతో వెళ్ళగలరు. ఎవరిని వాళ్ళతో రాణిస్తారు? ఎవరికైతే వాళ్ళకి చేంజ్ కావాలో, ఆ మనిషికి చేంజ్ కావాల్సి వచ్చినప్పుడు ఈ గురువులు వాళ్ళని వాళ్ళు తిప్పుకుంటారు. చూసేవాళ్ళకంటే ఈయనకేం పని లేదు, ఆయన చుట్టూ తిరుగుతుంటాడంటే. లౌకిక ప్రపంచంలో గురు శిష్య సంబంధం తెలియదు. ఎందుకంటే నీకు బోర్డు ఉద్యోగం ఉంది, ఏదో ఉంది, అవన్నీ వదిలేసి ఆయన చుట్టూ తిరిగితే నీకేం వస్తుందయ్యా అంటారు. కానీ అసలైనటువంటి మార్గంలో ఉన్నవాళ్ళకే ఆ విషయం తెలుస్తుంది. ఈకే గారితో ఉన్నవాళ్ళు అంతే, ఇంకెవరితో ఎవరితో ఉన్నా. మీరు షిరిడి సాయిబాబా చరిత్ర చదివినా దాంట్లో కూడా ఇట్లాంటి ఘట్టాలు కనిపిస్తాయి. ఒక కోటీశ్వరుడు బాబా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, ఆయనకు బోల్డ్ ఆస్తుంది, ఇంకా బిల్డింగ్లు కానీ ఇవి కానీ ఇది చెప్పడానికి వీలు లేనంత అన్నీ ఉన్నాయి ప్రపంచంలో కావాల్సినవన్నీ. ఎవడో ఒకడు చెప్పాడు, ఇన్ని ఉన్నా ఏం లాభమయ్యా, నీకు బ్రహ్మజ్ఞానం లేకపోతే పనికిరావన్నా. అది ఎక్కడ కొనుక్కుంటాము మనం, ఎక్కడ కొనుక్కోవాలి అని అందరినీ అడిగాడు. ఎక్కడ కొనుక్కుంటారు? బ్రహ్మజ్ఞానం కొనుక్కునేది కాదు కదా. సరే బాబా గారి దగ్గరికి వెళ్తే బ్రహ్మజ్ఞానం దొరుకుతుంది అన్నాడు. సరే ఆయన దగ్గరికి పోయాడు. ఎంత డబ్బు అవుతుందో అంత ఇచ్చి ఆయన దగ్గర కొనుక్కుందామని ఉద్దేశం. అందుకు కూడా ప్రిపేర్డ్ కాలే ఆయన. అందరం ఏమనుకుంటామంటే ఆయన దగ్గర పోతే బ్రహ్మజ్ఞానం కొనుక్కోవడానికి వెళ్ళాడు అనుకుంటాం. అందుకు కూడా వెళ్ళలే ఆయన. ఆయన ఏమైనా ఊరికే ఇస్తాడేమో బ్రహ్మజ్ఞానం, మనం అట్ట పుచ్చుకుందామని వెళ్ళాడు. ఓ రూపాయి కూడా జేబులోంచి ఖర్చు పెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. అయితే ఆయన ఒక టెస్ట్ పెట్టాడు. ఓ శిష్యుని పిలిచి ఒక 5 రూపాయలు కావాలి తీసుకురమని. ఆ శిష్యుడు వెళ్ళాడు. గంట అయింది రాలేదు, 2 గంటలు అయింది రాలేదు. ఈయన 2 గంటలు అయిన తర్వాత ఈయన అడిగాడు, ఏంటండి మీరు బ్రహ్మజ్ఞానం ఇస్తామన్నారు, కూర్చోబెట్టారు నన్ను, మరి ఇస్తారా ఇవ్వరా ఏంటి సంగతి, కూర్చో అన్నాడు. ఈ లోపల ఆ శిష్యుడు వచ్చి ఆ వెళ్ళిన చోట్లంతా వెతికానండి, ఎక్కడ దొరకలేదండి. మరి అయితే ఇంకా వాళ్ళు ఎవరు ఉన్నారుగా, వాళ్ళ దగ్గర పోమన్నారు. అక్కడికి పోతే వెళ్ళాడు. ఈ లోపల ఈ బ్రహ్మజ్ఞానం కావాలన్నవాడు బాబాతోటి, ఇప్పుడైనా చెప్పండి అంటే అప్పుడు ఆయన చెప్పాడనమాట, నీ జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, నేను 5 రూపాయల కోసం 2 గంటల నుంచి తంటాలు పడుతున్నాను, నువ్వు 5 రూపాయలు ఇవ్వలేని వాడివి, నీ బ్రహ్మజ్ఞానం ఏమొస్తుందన్న. కాబట్టి
సాక్రిఫైస్ ఉండాలి. యోగంలో కూడా మనకి సాక్రిఫైస్ ఉండాలి. టైం సాక్రిఫైస్ ఉండాలి, మనీ సాక్రిఫైస్ ఉండాలి. అన్ని సాక్రిఫైసులు ఉంటే కానీ యోగంలో ముందుకు పోలేదు. అందరూ ఏమనుకుంటారంటే, కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టకుండా నన్ను ఏం చేయమన్నా చేస్తానండి అంటే. ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు చాలామంది అనేది ఏంటంటే, డబ్బులకి ఆధ్యాత్మిక ఏం సంబంధం అండి? డబ్బులు ఖర్చు పెడితేనే ఆధ్యాత్మికం వస్తుందా? ఈ లాజికల్ ప్రశ్నలన్నీ వేస్తారు. రియల్ అది కాదు. యూ మస్ట్ బి ప్రిపేర్డ్ టు స్పెండ్ మనీ. మీరు డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉండాలి అవసరం వస్తే. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, పూర్వకాలంలో ఒక గురువు గారు ఒక శిష్యుడికి ఏదన్నా ఉపదేశం చేయాలి అంటే ఒక 5-6 ఏళ్ళు వాళ్ళ శిష్యుడికం చేసేవాళ్ళు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు లేచిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్న ఈ శిష్యుడు చూసేవాడు. ఈ రోజులు ఉపదేశం చేయాలంటే ఉందో 116 బ్రాహ్మడికి ఇచ్చేసేస్తాడు. దాని విలువ ఎంత ఉంటుంది? 116 విలువే ఉంటుంది. ఆ మంత్రానికి మనం ఇచ్చిన విలువ ఎంత? 116. 116కి విలువ ఏముంటుంది? ఆయన నువ్వేమి ఇవ్వక్కర్లేదు అన్నప్పుడు విషయం వేరు. నువ్వు గురుదక్షిణ ఇవ్వాలయ్యా అంటే ఏమంటారని అడిగి ఆయన అడిగింది ఇస్తే ఆయన ఇచ్చిన మంత్రం ఫలిస్తుంది. ఆ అడగడం అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఆ గురువు మీద ఆధారపడి ఉంటుంది. డబ్బు కోసం అడిగే గురువులు కొంతమంది ఉంటారు, టెస్ట్ చేయడానికి అడిగే గురువులు కొంతమంది ఉంటారు. వాళ్ళని బైఫర్కేట్ చేయలేము మనం. టెస్ట్ కోసం అడిగే గురువా, లేకపోతే అసలైన మోసగాడ? ఎందుకంటే ప్రపంచంలో రకరకాల మోసగాళ్ళు ఉన్నారు. నేను కొంతమందిని చూశాను, కొంతమందితో నాకు అనుభవం కూడా ఉంది. కాబట్టి అసలైన గురువును కనుక్కోవడం అనేది చాలా కష్టం. మనకి డైరెక్ట్గా బ్యాటరీ లైట్ వేసి చూస్తే కనిపించదు. వాళ్ళు మనలో ఒకళ్ళుగానే ఉంటారు కానీ ఒక డిఫరెంట్ పర్సనాలిటీగా ఉండరు. అందాకెందుకు మా మాస్టర్ గారిని చూసి మేము ఎప్పుడు గురువు అనుకోలేదు, ఈకే గారిని. ఎందుకంటే ఆయన యూనివర్సిటీకి వెళ్ళేవాడు, లెక్చరర్ పాఠం చెప్పేవాడు. నేను యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివేవాడిని. ఆయన నేను కలిసి అలా తిరుగుతుండేవాళ్ళం. ఆయన హోమియో మందులు ఇచ్చేవాడు, నేను కూడా పక్కన కూర్చొని మందులు ఇచ్చేవాడిని. ఇంకా ఆయన ఎట్ట గురువు అవుతాడు? ఏమీ ఆయనలో స్పెషాలిటీ లేదుగా. కాబట్టి ఆయన అనుగ్రహించాడు కాబట్టి నేను ఆయన శిష్యుని అయినాను, కానీ నా తెలివితేట వల్ల ఆయన నేను ఎన్నుకోలేదు. ఏ శిష్యుడు కూడా గురువుని ఎన్నుకోలేడు, చాలా కష్టం. ఎందుకంటే గురువులు మామూలుగానే ఉంటారు. వాళ్ళకి గడ్డాలు మీసాలు ఉన్నవాళ్ళు అసలు గురువులు కాదు. ఒక్కోసారి చెప్పలేము. గడ్డాల మీసాలు ఉన్నంత మాత్రాన వాళ్ళు గురువులు అనుకోవడం, కాషాయ వస్త్రాలను మాత్రాన గురువులు అనుకోవడం పొరపాటు. మన యోగంలో, మాస్టర్ గారి యోగంలో ఎంతోమంది మామూలు సాధారణమైన డ్రెస్సుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. జొన్నలగడ్డ కృష్ణమూర్తి గారు అని ఉండేవారు. మామూలు బట్టలే వేసుకునేవాడు. 95 ఏళ్ళు మాస్టర్ గారి యోగంలో ఉన్నాడు. 95 ఏళ్ళు అప్పుడు కూడా నేల మీద కూర్చుండేవాడు. ఆయన శిష్యులు బోలు మంది ఉన్నారు. ఆయన గొప్పతనం చాలా ఉంది. అలాగే ఆయనకి కొంచెం సమకాలికులుగా ఆర్ కృష్ణమూర్తి గారు ఒక ఆయన, పిడుగురాళ్ళ స్కూల్ హెడ్. ఆయన ఎక్కడ నేను పెద్ద గురువుని, నాకు అన్నీ తెలుసు అని ఏం చెప్పడు. ఎవరితో అటాచ్మెంట్ ఉండదు ఆయనకి. ఏ ఆస్ట్రేలియా నుంచి ఎవడన్నా ఫోన్ చేశాడు ఇంకో మాస్టర్ గారు యోగాన్ని గురించి చెప్పేస్తాడు, పెట్టేస్తాడు. అంతేగాని వీడెవడు, ఏ ఊరి నుంచి ఫోన్ చేశాడు, ఈయన అడ్రస్ ఏమిటి, ఆయన ఏం పడుచుకోడు. నేను ఒకసారి ఆయన చూడడానికి వెళ్ళాను. సాయంత్రం 6ంటికి ప్రేయర్కి వెళ్దామని వెళ్ళాను హైదరాబాద్లో. హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సంగతి మీకు తెలుసు కదా. 6:45కి వెళ్ళాను ఆయన దగ్గర, 7ంటికి. వెళ్ళేటప్పటికి నేను చాలా గిల్టీగా ఫీల్ అయినాను. ఎందుకని